సో హాయ్ హలో వెల్కమ్ అవర్ ఛానల్. నేను మీరు రాకేష్. హాయ్ మ్యామ్. హలో అండి. ఎలా ఉన్నారు మేడం? బాగున్నా రాకేష్, మీరు బాగున్నారా? బాగున్నా మేడం. సో నేను సాంగ్స్ చూసిన, అసలు ట్రైలర్ చూసిన వేరే లెవెల్లో ఉంది మేడం. అసలు ఈ స్టోరీ ఎలా ఉండబోతుంది మేడం? మీకు నచ్చిందా ట్రైలర్? ట్రైలర్ బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఎలా అయితే థ్రిల్ ఫీల్ అవుతున్నారో థియేటర్లో చూస్తున్నప్పుడు అంతే హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఈవెన్ సాంగ్స్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మేము చాలా రీసెంట్ డేస్లో ప్రమోషనల్ టూర్ నుంచి వచ్చామండి. అక్కడ స్టూడెంట్స్ చూపించే ఆ ఇంట్రెస్ట్ కానివ్వండి, పీపుల్ మన మూవీ గురించి చెప్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంది రియల్లీ. అండ్ ఇంకొకటి మేడం, నేను చూస్తాను మేడం, అంటే మీరు డ్యాన్స్ అంతా అసలు ఏంది మేడం? ఆ స్పీడ్ ప్రమోషన్లో అయినా డ్యాన్స్ అయినా కూడా, సినిమాలో డ్యాన్స్ అసలు ఏంది మేడం? అంటే డ్యాన్స్ మాస్టరా లేకుంటే ఏదైనా నేర్చుకున్నాను? చిన్నప్పుడు క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్నానండి, బట్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. సో అలా డ్యాన్స్ ఆ మూమెంట్స్ ఏమైనా కూడా కొంచెం ఎంజాయ్ చేస్తూ చేసాము. బాగుంది ఫైనల్గా అవుట్పుట్ కూడా. మీ అందరికి నచ్చింది కదా, సో నాకు నచ్చింది అంతే. ఫస్ట్ డెబ్యూ మూవీ మేడం, ఏమైనా హార్డ్గా అనిపించిందా మేడం? మూవీ చేస్తున్నప్పుడు అండి, ఇది ఒకటి చెప్పాలంటే, యూజువల్గా మన మూవీస్లో చూస్తున్నట్టు ఇది చాలా ఏదో చిన్న క్యారెక్టర్ అయితే కాదండి. ఇది చాలా వెయిటేజ్ ఉన్న రోల్ నాది. అన్ని మూవీస్లో ఉన్నట్టు హీరోయిన్ అలా సాంగ్స్ కోసమో సీన్స్ కోసమే వచ్చేలా లేదు. కంప్లీట్గా హీరోకి ఎంత వెయిటేజ్ ఉందో హీరోయిన్ కూడా అంతే వెయిటేజ్ ఉన్న రోల్ అనమాట. చేసే ముందు కొంచెం నర్వస్ అయ్యాను, ఎలా చేస్తానో ఏంటో అనేది. బట్ వన్స్ దానికోసం మేము వర్క్షాప్ చేసాము. సో షూట్ అంతా అయిపోయి ఫస్ట్ కాపీ ఇప్పుడు చూసుకున్నప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఉంది. సో ఈ మూవీ చేసిన తర్వాత ఇంకా పీపుల్ అందరికీ ఎలా అంటే ఆయుషి ఏదైనా చాలా ఈజీగా చేసేస్తుంది అని ఒక నమ్మకం అయితే వస్తుంది. అండ్ ఇంత గ్లామర్గా ఉన్నప్పుడు తెలుగు అమ్మాయి లేక అందరు తమిళ కన్నడలా తెచ్చుకుంటారు మేడం. 2 రోజులు ఎటుపోయింది మేడం మీరు? అదేం లేదు రాకేష్, మీకు కూడా తెలుసు కదండి, తెలుగు వాళ్ళకు కూడా మంచి టాలెంట్ ఉంది. చాలా అందంగా ఉన్న అమ్మాయిలు కూడా ఉన్నారండి. ఒకప్పుడు అంటే బయట స్టేట్స్ నుంచి వచ్చేవాళ్ళు, బట్ ఇప్పుడు కొంచెం పీపుల్ నుంచి కూడా పుష్ ఉంటుంది. మంచి ప్రాజెక్ట్స్ వస్తే తెలుగు వాళ్ళు చేస్తున్నారు. మన తెలుగు అమ్మాయిలు నమ్మి ప్రొడక్షన్ వాళ్ళు కూడా ఇన్వైట్ చేస్తున్నారు. దట్స్ రియలీ గుడ్ థింగ్ యాక్చువల్లీ. ఎందుకంటే మేడం మీరు గాడ్ చేసుకుని రియల్గా చెప్తున్నాం మేడం. అంటే గాడ్ చేస్తుంది, డ్యాన్స్ ఎక్స్ప్రెషన్ కూడా వాళ్ళ డైలాగ్ చూసినా ఆల్రెడీ వన్ మ్యాన్ షో అని అనిపిస్తుంది మేడం. మీకు అంత గ్లామర్ ఇన్ని రోజులు ఎందుకు టైం పట్టింది అంటారు మేడం? థ్యాంక్ యూ రాకేష్. యాక్చువల్లీ ఏం లేదు, చిన్నప్పటి నుండి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. బట్ ఫ్యామిలీస్ ఉంటాయి కదా, మన పేరెంట్స్ ఏంటంటే ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అవ్వద్దు అని. సో కొంచెం సెటిల్ అయినాక మంచి ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత చేసుకోమన్నారు. సో మై పేరెంట్స్ దే ఆర్ రియల్లీ హ్యాపీ. వాళ్ళు ఇప్పుడు నాకు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. పేరెంట్స్ సపోర్ట్ లేకుండా అయితే మనం ఏం చేయలేం కదా, అంతే. ఇప్పుడు సపోర్ట్ ఉంది కాబట్టి, ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మేడం మీకు చేస్తున్నారు? చాలా హ్యాపీగా ఉందండి. ఇప్పుడు టీజర్ లాంచ్ అప్పుడు పేరెంట్స్ వచ్చారు, ఇక్కడే జరిగింది. వాళ్ళు అక్కడ మన షోని చూస్తూ వాళ్ళు హ్యాపీ అయిన తర్వాత ఈవెన్ నా క్లోజ్ ఫ్రెండ్స్ కానివ్వండి, రిలేటివ్స్ కానివ్వండి, వాళ్ళందరూ నాకు అలా టెక్స్ట్ చేయడము, మాట్లాడము చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇంకోటి మేడం, దీంట్లో ఇంట్రెస్టింగ్ వెళ్తుంది కదా మేడం. అసలు సెకండ్ పార్ట్ కూడా ఉంటుందా లేకుంటే ఫస్ట్ పార్ట్లో వరకు క్యాన్సిల్ అవుతాయి మేడం? లేదండి, పార్ట్స్ ఉంది. ఇప్పుడు డైరెక్టర్ గారు చెప్పినట్టు సెకండ్ పార్ట్ కూడా ఉంటుంది. సెకండ్ పార్ట్కి లీడ్ కూడా ఈ మూవీలో ఉంటుంది. మన క్లైమాక్స్లో చూస్తే మీరు అర్థమైపోతుంది సెకండ్ పార్ట్కి లీడ్ ఏంటి అనేది తెలిసిపోతుంది మూవీలో. అండ్ ఇంకోటి మిమ్మల్ని పోలీస్ క్యారెక్టర్ చూడాలి మేడం, ఎందుకంటే గ్లామర్ ఉంది కాబట్టి. ఎప్పుడు వస్తే వచ్చేస్తాను. యా షూర్ అండి, నాకు ఇంతకుముందు ఫ్యూ సబ్జెక్ట్స్ వచ్చాయండి. ఎందుకో తెలియదు, చాలా వరకు అలాంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ అండి, కాప్ అయినా వచ్చాయి. నేను రీసెంట్ డేస్లో కూడా ఒక మూవీ సైన్ చేశాను, అందులో నేను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా చేస్తున్నాను. వచ్చే ఆడియన్స్కి ఏమని చెప్తున్నాం ఈ మూవీ గురించి? మన మూవీ గురించి అండి, సో ట్రైలర్ చూసి మీరు ఎంత అయితే థ్రిల్ అవుతున్నారో అదే ఎక్స్పీరియన్స్ మీకు థియేటర్లో కూడా కలుగుతుందండి. ఎందుకంటే ఆ బీజిఎం కానివ్వండి, ఆ సీన్స్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందండి. సో థియేటర్ నుంచి బయటికి వస్తున్నప్పుడు మాత్రం మన మూవీ గురించి వర్త్ వాచ్ అనుకుంటారు. సేమ్ టైం మళ్ళీ రావాలి అనిపించే ది బెస్ట్ మూవీ అండి. రీసెంట్ డేస్లో ఇలాంటి సబ్జెక్ట్ అయితే నేను చూడలేదండి. అండ్ కొందరు అంటున్నారు మేడం, పెద్ద సినిమాలు వస్తున్నాయి కదా, చిన్న సినిమాకి సపోర్ట్ ఉంటుందా అంటే కంటెంట్ ఉంటే ఏదైనా సపోర్ట్ ఇస్తారు కదా మేడం, మీరు ఏమనుకుంటారు మేడం? చాలా లక్కీలీ థ్యాంక్ గాడ్ మన తెలుగు పీపుల్ స్టార్ హీరో మూవీస్ చాలా పెద్ద ప్రొడక్షన్ వాళ్ళలో కాకుండా ఒక సబ్జెక్ట్ బాగుంటే కొత్త వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు, కొత్త మూవీస్కి బాగా పుష్ చేస్తున్నారండి. వాళ్ళ బ్లెస్సింగ్స్ అండి, ఏం లేదు. ఆడియన్స్కి నచ్చిందంటే అక్కడే మనకి సక్సెస్. సో అలాగే ఈ మూవీ కూడా వాళ్ళకి నచ్చుతుందని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే స్టోరీ కూడా అలాంటిది, వాళ్ళు థ్రిల్ అయ్యి ది బెస్ట్ ఒక ఫ్రెష్ సబ్జెక్ట్ అనమాట. సబ్జెక్ట్లో అలాంటి కంటెంట్ ఉంది, అందుకే వాళ్ళు కూడా హ్యాపీ అవుతారు, వర్త్ వాచ్ అనుకుంటారు. అండ్ ఇంకోటి రొమాన్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేసాం మేడం? రొమాన్స్ ఉంటుంది, చాలా క్యూట్ లవ్ స్టోరీ ఉంటుంది, మంచి రొమాన్స్ కూడా ఉంటుంది. అలానే ఆర్డ్గా ఉండదు, హ్యాపీగా ఫ్యామిలీ అందరూ వచ్చి కూర్చొని చూడొచ్చు. ఓకే, ఆల్ ద బెస్ట్. వెయిటింగ్ ఫర్ మూవీ. నైస్.